సూపర్ రాష్ట్రం. ముందుగాల నుంచి కూడా ఈ దేశంలో అన్ని సౌకర్యాలున్న రాష్ట్రం మనదే అన్నట్టు. ఇక గసొంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి దివాలా తీసేటట్టు చేస్తాడు. రేవంత్ రెడ్డికి పాలించుడే చేతగాక అనుభవం లేక ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలుస్తలేదు అని అంటుండు ఈటెల రాజేందర్ సారు. ఈ నుర్రోపారి రేవంత్ సార్నైతే బీజేపీ లీడర్లు మామూలుగా అరుచుకుంటలేరు. ఎందుకంటే రేవంత్ సార్ మాట్లాడే మాటలు కూడా గట్లే ఉన్నాయి. మరి ఆయన తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో తెలియదు గాని అవతల పార్టీ వాళ్ళైతే ఈ మాటనిటే గట్టిగానే అరుచుకుంటారు. ఒక్కసారి రేవంత్ సార్ ఏమన్నాడో మీరు ఇనుర్రి, గా తర్వాత ఈటల రాజేంద్ర సార్ ఎట్లా రిప్లై ఇచ్చిండో చూపిస్తా. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు. తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి 100 సార్లు మేము మాట్లాడినాం. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వేల వ్యవస్థ కానీ, తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, తెలంగాణలో గొప్ప చెరువులతో రామప్ప, లక్నవరం లాంటి కాకతీయులు కట్టినటువంటి చెరువులు కావచ్చు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా, సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది. ఆనాడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ప్రాంతంలో ఉంటే అక్కడ జొన్నన్నం తినేటువంటి సందర్భంలో మన రామప్ప కింద, మన లక్నవరం కింద వాళ్ళు వచ్చి ఇవాళ బియ్యం కోసం, సన్నన్నం కోసం ఎగబడ్డ చరిత్ర తెలంగాణది. మొత్తం ఆనాటి సమైక్య రాష్ట్రానికి 50% పైబడి ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. 23 జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం. కానీ అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాలా తీసిందని చెప్పి పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో అర్థమైపోయింది. పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, ఏది మాట్లాడనో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గదన్నట్టు ముచ్చట. అయితే గిట్లా రేవంత్ సార్ మాట్లాడినందుకు మన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు పేద రాష్ట్రం కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేంద్ర సార్ అయితే చెప్పిండు. ఇయాల ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుకుంటా ఈ ప్రాంతాన్ని ఎంతో మంది నాయకులు వెనుకబడేసిర్రు. స్వతంత్రానికి ముందే రైల్వే, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యాలు ఉన్న ప్రాంతంగా మనది ఎంతో పేరుగాంచింది. ఒకప్పుడు తెలంగాణలో ఉన్నన్ని చెరువులు ఏ రాష్ట్రంలో లేవని చెప్పేసి అనుకునేటోళ్ళంట. అయితే ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేటందుకు తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా చూపడం అనేది మంచి పద్ధతి కాదని చెప్తున్నాడు సారు. ధాన్యం దిగుబడి, జిఎస్డిపి వృద్ధి రేటు, బడ్జెట్ కూడా ఎక్కువ ఉన్న అంశాలల్ల మన రాష్ట్రమే ముందు స్థానంలో ఉంది అని చెప్తున్నాడు ఈటెల రాజేందర్ సారు. గంతేకాదు గీ రేవంత్ రెడ్డి మాటలల్లా తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం అయితే ఘోరంగా దెబ్బతింటుందంట. రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు మొత్తం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా నాశనం చేస్తుందని చెప్పేసి కోపమైండు. ఈయనకు పాలిత్తుడు చేత కాకుంటే గా సీటు దిగి పొమ్మని చెప్పురి గాని తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందనే మాటలు మాత్రం మాట్లాడొద్దని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు ఈటెల రాజేందర్ సారు. అయినా రేవంత్ సార్ కూడా గట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. ఏదన్నుంటే వాళ్ళ పార్టీ సభ్యులతో మాట్లాడుకోవాలి గాని గిట్లా స్టేజీలెక్కి మాట్లాడైతే మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు జనాలంతా. మీకోసం కొన్ని వైరల్ వీడియోలు కూడా పట్టుకొచ్చిన.
పంపించిన చూసేయండి. ఈ భూమి మీద మస్తు మంది మనుషులు మస్తు రకాల మాటలు ఇస్తారు, కానీ గా మాట నిలబెట్టుకోవడంలోనే గల పనితనంగా అనిపిస్తది. ఇగో గీడ చూడు గీ అక్క, ఆమె నాయంత చూసి ఏదో బోర్ల బొక్కల పడ్డది ముక్కు వలిగింది అనుకునేరు. అసలు ముచ్చట చెప్తున్నూరి, గీ అక్కకు పెండ్లైన తర్వాత గా లాయ నుండి అబ్బా నీ ముక్కు మంచిగున్నది కొరుక్కొని తినాలనిపిస్తుంది అని చెప్పేటోడంట. ఇక అన్న మాట ప్రకారమే ఓ రోజు కసునేసి కొరికినంట. వింతగున్నది కదా, గిది అబద్ధం కాదు లో నిజమే. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లా శాంతిపూర్ పిఎస్ పరిధిలో అయితే గిది జరిగింది. మొత్తానికైతే అన్నమాట నిలబెట్టుకొని ముక్కు నిజంగానే ఉరికినట్ట గాళ్ళ భర్త. సినిమాలలో చూస్తాంగా హీరోలు ఎట్లా మాట్లాడతారు, నీ పెదవులు దొండపండ్ల లెక్కున్నాయి, నీ ముక్కు నిమ్మరసం లెక్కున్నది, నీ కళ్ళు నేరడి పండ్ల లెక్కున్నాయి అని చెప్పేసి. గీది కూడా గసోటిదే. కాకపోతే సినిమాల హీరోలు గొరకలేరు, గీన మాత్రం మాట ప్రకారం ముక్కుని కొరికిండు. ఇక మొత్తానికి గా అక్క ముక్కు మీద బ్యాండేజ్ చేసుకొని గిట్లా దర్శనం ఇస్తే ఎవరో వీడియో తీస్తే గిదంతా పొట్టు పొట్టు వైరల్ అవుతుంది. ఇక అంతేకాదు లో గామె భర్త అన్న మాట మీద నిలబడ్డాడని చెప్పేసి గామె నా ముక్కు కొరికిండని చెప్పేసి పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా పెట్టింది. ఎక్కడి నుంచి వస్తారో గిసోటి వింత మనుషులు. మరి ఆయన ఏడున్నాడో, ముక్కు కొరుకొని తింటుండో, తినది అరిగిందో లేదో. గుర్తుపట్టిన అరుల కుంభమేళాల పూసలు అమ్ముకుంటుంటే అందంగా ఉందని అందరూ వీడియోలు గుంజితే దెబ్బకు వైరల్ అయింది. కుంభమేళాలో ఎందరో అఘోరీలు వచ్చిర్రు, కోట్ల పబ్లిక్ వచ్చిర్రు, గాని జాతరంతా ఒకెత్తు, గీ మోనాలిసా ఒకెత్తు అయింది. ఇంకేముంది, దెబ్బకు దంద బంద్ చేసి దాచుకొని తిరగాల్సి వచ్చే. కుటుంబంలో ఉన్నోళ్ళంతా కావలి కాసుడే సరిపోయింది. మేకప్ వేయకుంటేనే ఇంత అందంగా ఉంది, మేకప్ వేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో అని సినిమా అవకాశాలు కూడా వచ్చినాయి. ఆ దెబ్బతోని ఓ పెద్ద స్టార్ అయ్యింది. షాపులు ఓపెన్ చేసుడు, పెద్ద పెద్దోళ్ళతో కలిసి తిరుగుడు, మొత్తం రాతే మారిపోయింది అక్కది. మాటిచ్చిన డైరెక్టర్ జైలుకు పోవడంతోని ఏమైతుందో అనుకున్నారు, కానీ ఇగో ఇప్పుడు చూడుర్రి ఎంత మెరిసిపోతుందో. వారే వా, బాలీవుడ్ హీరోయిన్లతోనే పోటీ పడేటట్టుంది కదా. అదృష్టం ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అంటారు కదా, గా మాట నిజమే అనిపిస్తుంది పోర్రి. అయితే ఈడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, సోషల్ మీడియాలో ఎంతో మంది ఓ వెలుగు వెలిగిర్రు, అంతే తొందరగా మళ్ళా పడిపోయిర్రు. ఇంకొంతమంది అయితే గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలని దొరికిన కాడికి సంపాదించుకున్నారు. అందరూ ఒక్కో టాలెంట్ చూపించుకుంటా వైరల్ అయితే ఈ మోనాలిసా మొత్తం కేవలం అందంగా ఉందనే వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో గాలి ఎప్పుడు ఎటు మారేది తెలియదు, పైలంగా అక్కో. ఇక గివ్ అన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతదాకా చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. మళ్ళీ రేపొత్తా.